ఏదో జరిగిపోతున్నదని చెప్పి పవన్ కళ్యాణ్ గారే వెళ్ళడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఎందుకు ఆ రైస్ మీద అంత ఫోకస్ పెట్టారు? అసలు కాకినాడలో ఏం జరుగుతుంది? సార్, ముందుగా డిబేట్లో పాల్గొన్న సౌజన్య గారికి, అలా గాయత్రి గారికి, మా సోదరుడు శేఖర్ రెడ్డి గారికి, అన్నా శేఖర్ రెడ్డి అన్న నవ్వాలి, మీరు నవ్వట్లేదు. ఎప్పుడు మీ మొహంలో నవ్వు వస్తూ ఉంటది. ఎప్పుడో 4వ తారీఖుని కూర్చుందాం అన్నారు, అప్పటి నుంచి ఇప్పుడు దొరకలేదు. అదృష్టం వాళ్ళకి కనపడింది మీ మొహం. ముందుగా అలాగే 99 ప్రేక్షకులు కూడా శుభ సాయంత్రం తెలుపుకుంటూ, ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను వర్మ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు ఎలక్షన్ లో కూడా, నేను అధికారాన్ని అనుభవించడానికి రాలేదు, నేను ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాక్షేత్రంలో నిలబడుతున్నాను, ప్రజలు నేను గెలిపిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నారు. అలాగే ఇవాళ మీరు ఒక బియ్యం అక్రమ రవాణానే చూస్తున్నారు, కానీ ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ బియ్యం అక్రమ రవాణా అనే పేరుతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మాదక ద్రవ్యాలు అయ్యే డ్రగ్స్ అనేది నాకు తెలిసి 100% ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేవాళ్ళు సప్లై చేస్తున్నారేమోనని మాకు అనుమానం. అలాగే అవన్నీ నిగ్గు తెలుస్తారు. అట్లన్నింటి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంటిమేషన్ కూడా లేకుండా గతంలో మనోహర్ గారు వెళ్ళారు, అవన్నీ తేల్చారు. అవన్నీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన రైస్ గోడౌన్స్ నుంచి రైస్ వెళ్ళి అక్రమ రవాణా జరుగుతుందని. ఇంకో వాస్తవం ఏంటంటే వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా రేషన్ బియ్యం ఒక్క గింజ అయినా, ప్రతి గింజ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు లేకపోతే వాళ్ళ వర్గము దానికి సంబంధించిన ఏజెంట్లు కొని దాన్ని సప్లై చేయడం అనేది వాస్తవం, అందరూ తెలిసిన నిజం, అందరికీ తెలుసండి. 100%. కాదండి, మరి వచ్చి 6 నెలలు అయ్యింది, మరి ఏం చేస్తున్నారు? వచ్చి 6 నెలలు అయ్యింది, ఏం చేస్తున్నారు? 6 నెలలు అయింది. మొన్న మీరు చూసారు, షిప్లు పట్టుకున్నారు, దాని మీద చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకోలేదనే కదా గతంలో కూడా ఇలా జరిగింది, చర్యలు తీసుకోలేదనే నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చిందని కదా ఈయన మాట్లాడేది. అంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు మీరు, ఎందుకంటే ఒకటి గమనించాలి సార్, ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న కొండబాబు గారితో కూడా మాట్లాడటం జరిగింది. మీరు చూసి చూడకుండా పోతే ఇది చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీరు కూడా గతంలో లాగా కాకుండా, గత ప్రభుత్వం లాగా కాకుండా మీరు గట్టిగా పనిచేయాలని అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చారు. ఇంకో విషయం సార్, గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా నిక్కచ్చిగా పనిచేస్తుంది, అధికారులు సహకరించట్లేదు అనేది వాస్తవం. ఇవాళ ఎస్పీ కూడా లేకుండా డిప్యూటీ సీఎం వస్తున్నాడంటే, మనోడు సెలవు పెట్టాడంటే దాన్ని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి సార్. అలాంటి వ్యక్తులను అర్జెంట్ గా డిప్యూషన్ మీద పంపించేసి నిజాయితీగా గవర్నమెంట్ జాబ్ పనిచేస్తున్న వ్యక్తుల్ని ఏంటి 2 నెలలు పవన్ కళ్యాణ్ గారు రాకుండా అడ్డుకున్నారట? ఎవరు అడ్డుకున్నారు? ప్రభుత్వం మీదైతే ఏంటి సార్, ప్రభుత్వం మాదే సార్. ఒక విషయం చెప్తున్నా సార్, లోకల్ పొలిటీషియన్స్ ఉంటారు, లేకపోతే రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ లేకపోతే కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ పర్మిషన్లు ఉంటాయి, వీళ్ళందరూ ఉండాలి. ఊరినే డిప్యూటీ సీఎం గారు వచ్చేసి పర్యటించేసి వెళ్ళిపోతే దానివల్ల ఫలితం లేదు కదా. అందరు అధికారులు ఉండి అది దాని మీద చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సూచనలు చేస్తారు కదా. దానికోసం అధికారులందరూ ఉండమంటే అధికారులందరూ అందుబాటులో లేకుండా ఒకరు సెలవు పెట్టడం, ఒకరు రాకపోతాం, గైర్హాజరు అవుతాం, దాని వలన ఆయన కోపడుతున్నారు. కానీ ఇంకో విషయం సార్, ఎవరు రావద్దు అనేది లేదు. ఆయన డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా తిరగలరు, ఆయన రావద్దు అనడానికి ఎవరు సరిపోరు. కానీ ఏంటంటే అధికారులు కొంచెం ఇప్పుడు 6 months కూడా ఇంకా అవ్వలేదు కదా సార్, వీళ్ళందరూ కొంచెం జిగ్జాగ్ అవ్వాల్సిన పని ఉంది. అక్కడ అధికారులను మార్చుకోవాల్సిన పని ఉంది. నిజాయితీగా చేసే వ్యక్తుల్ని అక్కడ వేయవలసిన బాధ్యత ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే సార్, వైజాగ్ లో చూసాం గత గవర్నమెంట్ లో ఎన్ని వైజాగ్ కూడా వెళ్దాం. ఒక నిమిషం నుండి వెయిట్ చేయండి. గాయత్రి గారు, ఏం జరుగుతుంది కాకినాడ పోర్ట్లో? ఏదో చాలా మాదక ద్రవ్యాలట, ఏవేవో జరుగుతున్నాయట. ఈరోజు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. అక్కడ